guys, welcome to our Jesse and Joy YouTube channel. So మేమైతే వచ్చే జలవిహార్కి అయితే వెళ్ళాము 2 months తర్వాత. అయితే అక్కడైతే ఫుల్ వాటర్ గేమ్స్, ఈవెన్ చిన్న పిల్లల పూల్స్, ఇంకా అక్కడ వేసి వచ్చే పూల్స్ వస్తాయి, ఇంకా స్విమ్మింగ్ క్లోత్స్ కూడా ఉంటాయి. సో ఈవెన్ మనం స్విమ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఒకవేళ స్విమ్ సూట్స్ కూడా ఇస్తారు, మనకి ట్యాగ్స్ కూడా ఇస్తారు, అండ్ ఆల్సో అక్కడ మనం కబోర్డ్స్లో మన బ్యాగ్స్ అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మేము వేవ్ పూల్కి వెళ్తున్నాము. ఎంత స్టైలిష్గా నడుస్తున్నామో చూడండి. సో ఇప్పుడైతే ఇది వేవ్స్ పూల్ పార్క్. ఇదంటే వచ్చేసి వేసేస్తుంటే ట్యూబ్స్ అనేది ఇప్పొద్దు. అసలు మనం ఎందుకంటే ఇప్పొద్దు, మనము ఒకవేళ ట్యూబ్స్ ఇప్పిన కనుక అనేది మునిగిపోద్ది. సో ఇక్కడ ఇదైతే వేవ్ పూల్ అండి, చాలా వేవ్స్ వస్తాయి. ఇక్కడ మేము స్విమ్ చేస్తున్నాము. ఇక్కడ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ కిడ్స్ అని చెప్పాలి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు కిడ్స్ అయితే, చాలా బాగుంది. ఇదైతే వేవ్ పూల్. వేసి వచ్చేటప్పుడు ట్యూబ్ ఉండాలి, ఒకవేళ వేసి వచ్చేటప్పుడు ట్యూబ్ ఉండకపోతే మనం మునుగుతాము. సో ఎప్పుడైనా పెద్ద స్లైడ్, దాని పేరు వచ్చేసి ప్లూరల్ స్లైడ్. చిన్నపిల్లలు వెనకాలకు వచ్చచ్చు, పెద్దలు ముందరకు వచ్చచ్చు. ఇప్పుడైతే వేవ్స్ వచ్చేసాయి. జాయ్ నేనైతే ఎటు వెళ్ళాలో తెలియక ముందు కూరుకుతున్నాము, ఇంకా వేవ్స్ మమ్మల్ని వెనక్కి నెట్టేస్తున్నాయి. జాయ్ని చూడండి, అసలు వేవ్స్కి ముందుకు వచ్చేస్తున్నారు, బాగా స్విమ్ చేస్తున్నాడు. అసలు ట్యూబ్ లేకుండా స్విమ్ చేస్తున్నాడు, బట్ నాకైతే స్విమ్మింగ్ రాదు. నేనేదో వాటర్లో నించొని వాక్ చేస్తున్నాను అంతే. సో లాస్ట్కి అయితే ఒక పెద్ద పార్క్ ఉంటుంది. అది ఇట్లా స్టెప్స్, చాలా గ్రౌండ్ ఎక్కి జాగ్రత్త మన సేమ్ ట్యూబ్స్ కంటే ఫస్ట్ వెళ్ళినట్టు అట్లా సేమ్ రేసింగ్ కార్ అన్నట్టే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వేవ్స్ అయితే వచ్చేసాయి. జాయ్ ఇట్లా ముందుకు వెళ్తున్నాడు. నేను ట్రై చేస్తున్నానండి స్విమ్ చేయడానికి, బట్ నాకైతే అస్సలు రావట్లేదు, ఏదో ఒకలా చేస్తున్నాను. జాయ్ గడ్ అయితే డాడీ నాకు ట్యూబ్ తీసే అని నడుస్తున్నాడు వేవ్స్ వచ్చేటప్పుడు. బట్ మా డాడీ వాళ్ళైతే వేవ్ పూల్ కదా అని చెప్పేసి ట్యూబ్ తీయలేదు భయపడి. బట్ మేము ఎన్ని వాటర్ గేమ్స్ ఉన్నా మేము ఇక్కడే ఎక్కువగా స్పెండ్ చేసాము వేవ్ పూల్లో. వేవ్ పూల్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడైతే పెద్ద పార్క్ ఉంటుంది కదా, అది పెద్ద స్విమ్మింగ్ పార్క్. సో ఆ స్విమ్మింగ్ పార్క్ మీద ఇద్దరు పెద్ద గ్రౌండ్ కూర్చొని మన ట్యూబ్స్ అందులో పాడేస్తే సేమ్ నేను ఇంకా మా డాడీ వాటికంటే చాలా వేగంగా వెళ్తున్నాం అంత టాప్ నుంచి. సో వేవ్స్ వస్తున్నాయని పూల్ తీయలే, నాకు భయం వేస్తుంది. సో అప్పుడైతే నేను కనుక జెస్సీ ఏమో ఒక్కటే అర్పుడు డాడీ నేను ట్యూబ్ చేసేస్తా అని జెస్సీ ఉంది మళ్ళీ నాతో సహా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేపు ఆడుకొని వేరే గేమ్స్ దగ్గర కూడా వెళ్తున్నాం. మీరు చూసినట్టయితే ఇప్పుడు మేము స్లైడ్ నుంచి రాబోతున్నాము. ఈ స్లైడ్ అయితే మనకి చాలా లార్జ్ స్లైడ్ అండి, మనకి అప్పటి నుంచి స్టార్ట్ అయితే డౌన్ వరకు వస్తుంది, చాలా పెద్ద. ఇప్పుడైతే నేను మా డాడీ వాటికంటే ఇంకా వేగంగా వస్తాను, చూడండి గైస్, మీకు తెలిసింది. సో దాని తర్వాత నెక్స్ట్ మేమే వస్తున్నాము, క్లియర్గా చూడండి, అర్థమవుతుంది. సీ గైస్, ఇది నేను ఇంకా మా మమ్మీ. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసి ఉండే ఇది స్లైడ్లో అయితే. సో ఇదే ప్లూరల్ స్లైడ్. ఇది పిల్లలు వెనకాల ఉండాలి, ఇంకా పెద్దలు ముందుకు ఉండాలి. సో లాస్ట్కి మేమిద్దరం వాటికంటే ఇంకా వేగంగా వచ్చాం. సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్. సో మా డాడీ ఇంకా జాయ్ అండి. సో వీళ్ళైతే జాయ్ అయితే సెకండ్ టైం అండి ఈ స్లైడ్ ఎక్కడము, దీంట్లోనే 3 times ఆడుకున్నాడు. సో ఇదైతే వచ్చేసి పిల్లలది, మేము ఇందులో సర్కిల్ ఎక్కాం, జారాము.
అవన్నీ ఉంటాయి. సో గాయస్, ఇదైతే ద మష్రూమ్ రెయిన్ వాటర్ ఫాల్ అండి. దీంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసాం, అసలు రెయిన్ పడినట్టు ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే సో ఈ ఎల్లది అంటే స్లైడ్, ఇది నేను వచ్చేసి రెడ్ కలర్లో అయితే జారిపోతున్నా, కానీ నేను వచ్చేసి ఎల్లోనే ఎక్కువ స్పీడ్ జారుతాను. అదైతే రేస్ కార్ లాగా పంపించింది మనల్ని. నేను వేసినట్టయితే రెడ్ దాంట్లో జారుతున్నానండి. సో ఇది చాలా ప్రెజర్ ఉండడం వల్ల కొన్నిసార్లు వాటర్లో పడిపోతూ ఉంటాం, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఆల్సో బకెట్లో కూడా మునిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెరీ కేర్ఫుల్. సో లాస్ట్కి ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము, బయటకు వచ్చేసాము. అన్ని గేమ్స్ ఆడుకొని బయటకు వచ్చేసాక ఈ లైట్స్ ఇంకా సన్ చూసి మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఏ ఆగ్రా నువ్వు చెప్పనియవు. సో ఇక్కడ మీరు చూసారంటే రే ఆగురా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు చూడండి అసలు. సో మీరు కనుక ఇక్కడ చూసినట్టయితే వెల్కమ్ టు సో వీడియోకి లైక్ చేసుకొని ఛాలెంజ్ చేసుకొని ఈ వీడియో బాగుందా బాగాలేదా కామెంట్ చేసి లైక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంకా మేము ఐస్ గోల్లా తినేసి ఇక్కడ ఫుడ్ స్ట్రీట్స్ అన్నీ చూస్తున్నాం అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా ఫుడ్ తినచ్చు. అండ్ ఆల్సో బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.